బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఖమ్మం జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. ఒక్కసారి కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే, కమలాపూర్ మండలంలో ఒక గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేశాడు అన్న ఆరోపణలతో కేసు నమోదైన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ను వరంగల్ సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి వాద ప్రతిపాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం జైలుకు తరలించారు. భారీ బందోబస్తు కారణం కూడా మనం చూస్తున్నాం. ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళడం, పోలీసులతో వాగ్వాదం చేయడం, ఆయన్ని చూడాలి, మేము మాట్లాడాలి, పరామర్శించాలి అంటూ వారు డిమాండ్ చేసి అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ కాజీపేట రైల్వే కోర్టు నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, డీటెయిల్స్ ఏంటి? నందు, ఇప్పటికీ ఉదయం నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల మధ్య అనేక అంశాలు కూడా ఇక్కడ తెరపైకి వచ్చినాయి. ఉదయం 4:30కే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుండి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని గంటల పాటు కూడా అంటే విచారించినటువంటి పోలీసులు తనకు పూర్తి సంబంధించినటువంటి ఏదైతే కేసులు నమోదు చేశారో 308 బై సబ్ క్లాస్ 2, అలాగే 308(4), అలాగే 308/5 అంటే 3 క్లాసుల కింద కేసు నమోదు చేశారు. గతంలో నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి చూసినట్టయితే అవి బెయిలబుల్ కేసులు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నాన్ బెయిలబుల్ గా కేసు కూడా నమోదు చేయడానికి కూడా ఉదయం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అలాగే బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టు నుండి అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత బెయిల్ తీసుకొని రావడానికి కూడా ఒక ప్రణాళికలు వేశారు. కానీ పూర్తిసారి విన్న తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ఒక స్ట్రాటజికల్ గానే వీళ్ళని అరెస్ట్ చేశారనేటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ఒక కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యం. ఎందుకంటే సాటర్డే రోజు ఇక్కడ అరెస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం రేపు కోర్టుకు సెలవు ఉంటుంది. మండే రోజు మాత్రమే ఇక్కడ మళ్ళీ హియరింగ్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగానే పోలీసులు వ్యవహరించారన్నటువంటి ఒక ఆరోపణ కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 4 గంటల తర్వాత మాత్రమే ఇక్కడికి పోలీస్ స్టేషన్ కు అక్కడ 3వ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ హనుమకొండ అదాలత్ 3వ మెజిస్ట్రేట్ లీవ్ లో ఉండడంతో అక్కడి నుండి ఇక్కడ నేరుగా కాజీపేట రైల్వే కోర్టు జడ్జి దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దాదాపు 3 గంటల పాటు ఇక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత ఇక్కడ అరెస్ట్ చేయడానికి కారణాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ పీపీ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఇక్కడ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఇక్కడ భారీ బందోబస్తు ఖమ్మం జైలుకు తరలించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ రైల్వే కోర్టులోనే ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి టైప్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ఇదివరదాకా హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా కొంత అంటే ఉదాసీనత ఉండేటువంటి అవకాశం ఉందని భావించారు. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు పెట్టినటువంటి కేసులు మాత్రం ఇక్కడ బెయిలబుల్ అంటే 7 సంవత్సరాలు వేస్తే మాత్రం ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక కొత్త సెక్షన్ చేర్చి నాన్ బెయిలబుల్ గా చేశారు. కాబట్టి ఒక కుట్ర కోణంగానే దీన్ని అభ్యర్థిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రస్తుతానికి లోపల ఇంకా పాడి కౌశిక్ రెడ్డి లోపలే ఉంటున్నారు. ఇక మరి భారీ బందోబస్తు మధ్య తరలించేటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా ఉదయం నుండి కూడా సీనియర్ నాయకులు ఎన్నుల రాకేష్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. రాకేష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఉదయం నుండి కూడా కొంత సానుకూల వాతావరణం ఉండేదనేటువంటి ఒక అవకాశం ఉండేది. ఎందుకంటే ముందు విధించినటువంటి సెక్షన్లు ఒక రకంగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఒక స్ట్రాటజికల్ గా మరో సెక్షన్ విధించిన తర్వాత ఇక్కడ నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేశారు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? 14 రోజుల రిమాండ్ వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకం పైన, నియంతృత్వ ధోరణి పైన, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద కౌశిక్ రెడ్డి గారు అనినిత్యం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతును నొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. గత సంవత్సరం కాలం నుండి కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరి
వారానికి ఒక కేసు, నెలకు ఒక అరెస్ట్ చందంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. దాంట్లో భాగంగానే ఎట్లనన్నా వేసి కౌశిక్ రెడ్డి గారిని ఇట్లనన్నా ఇరికియాలి. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే అక్కడ హరీష్ రావు గారు వస్తున్నారు, కేటీఆర్ గారు వస్తున్నారు, జనం వేల మంది వస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ వరంగల్లో ఈ కేసులో అయినా ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి సెక్షన్లు మార్చి ఆయన దుబాయ్ పోతుంటే ఆయన టెర్రరిస్ట్ కాదు, నక్సలైట్ కాదు, సంఘ విద్రోహ శక్తి కాదు. రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి కనీసము ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు తనకు కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయినటువంటి పోలీసులు ఇక్కడ వరంగల్లో అరెస్ట్ చేయడం ఏదో ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టు. నిజంగా వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ పాలన మీద, వాళ్ళ విధానాల మీద, వాళ్ళ నినాదాల మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ రకమైనటువంటి వ్యవహారం చేయదు. 18 నెలల్లో గతంలో ఏ ప్రభుత్వం అవాసు కానంత విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవాసు పాలైంది. కాబట్టి ఈ రకమైనటువంటి కుట్ర చేసి కేసు పెట్టి ఉదయం నుండి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు వాళ్ళు ఇక అక్కడ హాస్పిటల్ పోతే మా కార్యకర్తల నాయకులను కలవనియరు, కోర్టుకు తీసుకొస్తా ఉంటే మా కార్యకర్తల నాయకులను కలవనియరు, పోలీసులు నెట్టేస్తూ ఉంటారు. ఇది ప్రజాపాలన లేదా పోలీసుల పాలన? ప్రజాపాలన, ప్రతీకార పాలన, ప్రజాపాలన, పైశాచిక పాలన. దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు 14 రోజుల రిమాండ్కి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే ఇప్పుడు చాలా మంది మీ న్యాయ సలహాదారులు కావచ్చు, ఇక్కడ సహోదరి రెడ్డి వారు, అలాగే వినోద్ కుమార్ గారు కూడా వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఒక సివియర్ జరుగుతున్నాయి. అంటే రేపు జరగబోయే, అంటే 14 రోజులు రిమాండ్ విధించడం నేపథ్యంలో మండే తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా బెయిల్ మీద ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? మీ ఆలోచన విధానం ఎట్లా ఉన్నాయి ఇక్కడ పార్టీ తరఫు నుండి? సెలవు దినాలు చూసుకొని మరి టార్గెట్ చేసి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి విషయం ఈరోజు యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. మీరు న్యాయకోర్టులో ఒక 10 రోజులు 14 రోజులు రిమాండ్ విధించి రాక్షస ఆనందం పొందుతారు కావచ్చు. కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాకోర్టులో మిమ్మల్ని నిలదీస్తాం, ప్రజాకోర్టులో గెలుస్తాము. మీరు న్యాయకోర్టులో మీరు దొంగ సెక్షన్లు పెట్టి ఈరోజు అక్రమమైనటువంటి అరెస్ట్ చేసి అక్రమంగా వారిని జైలు తరలించవచ్చు కాక, కానీ రేపు ప్రజాకోర్టులో మీకు ఓటమి తప్పదన్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలా. అల్టిమేట్గా మేము ప్రజల దగ్గర పోతాం, ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అరే రైతు బంధు ఏమైందంటే సమాధానం లేదు, రుణమాఫీ అందరికి ఇచ్చినామంటే సమాధానం లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం సమాధానం లేదు, జాబ్ల విషయంలో సమాధానం, రాజీవ్ యువ వికాసం ప్రారంభం కాకముందుగా అది యువ విధ్వంసం అయిపోయింది. ఇలాంటి ఈ నేపథ్యంలో అరెస్టులు తప్ప వీళ్ళకి ఇంకా దిక్కు లేక ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. ఓకే, ఇక్కడ ప్రతిసారి కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక సార్లు పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తను గట్టిగా ప్రతిఘటిస్తున్నటువంటి, ఎందుకంటే ఇచ్చినటువంటి ఆహార హామీలతో పాటు 420 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ సమాధానాలే ప్రశ్నలు మిగులుతున్నాయి. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా, ప్రతీకార చర్యలో భాగంగానే ఇక్కడ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. ఉదయం నుండి కూడా పడిగాపులు బాస్తున్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. వారు కూడా ఇప్పటి వరకు బెయిల్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలతో, సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఒక్కసారి హుజురాబాద్ వాళ్ళతో మనం మాట్లాడదాము. తమ నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణాలకు ఉంది. దిష్టి బొమ్మలు దానం చేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఉదయం నుండి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ 14 రోజుల రిమాండ్ అనేది విధించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖమ్మం జైలుకు తరలిస్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి పరకాల జైలు కన్నా ముందు చెప్పారు, తర్వాత ఖమ్మం జైలు తరలిస్తారు. దీనిలో ఆంతర్ ఏమని అనుకున్నారు? మీ ఆలోచన విధానం ఎట్లుంది? ఇదంతా ఒక అన్యాయం అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసు పెట్టుడే తప్పు. ఎందుకంటే రైతుల గురించి గ్రైనైట్ గురించి అక్కడ ఉన్న పొలాలు అవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి అది హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతుందని ఎన్నోసార్లు వాళ్ళకు తెలియజేసినా కానీ, రైతులు పోలీసు వాళ్ళకు చెప్పుకున్నా కానీ దాని మీద స్పందించలేదు. ఈ కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాని మీదనే ప్రతి దాన్ని స్పందించి దాన్ని కేసుగా తీసుకొని ఇది 33వ కేసు. ప్రతిదీ కేసు ఆయనను ఇక్కడ చేసిన కోర్టు కేసు తిప్పి ప్రజలకు దూరం ఉంచుదామనే ప్రయత్నం తప్ప, అయినా కానీ కౌశిక్ రెడ్డి ఎక్కడ వెనుక పోడు, ప్రజల్లో ఎప్పుడు ఉంటాడు, ప్రజల మనసులోనే ఉంటాడు. ఎందుకంటే పోరాడే తత్వం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి, యువకుడు కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు న్యాయం చేసుకుంటూ ప్రజల ముందర నిలుచుకుంటూ ఇవన్నీ వాళ్ళు చేసే విధానాలను ఎప్పటికెప్పుడు ప్రతి ప్రభుత్వ పథకాలలో ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటిని ముందుగా బయటపెట్టి అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకు న్యాయం అయ్యేటట్టుగా ఆ పథకాలన్నీ అమలయ్యేటట్టు
420 పథకాలు ఏవి ఉన్నాయో అవన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వాన్ని ఎప్పుడూ అడుగుతుందే ప్రశ్నించే గొంతుగా కౌశిక్ రెడ్డి ఉంటాడని ఈ సందర్భంగా మా ప్రజలంతా కార్యకర్తలంతా ఈరోజు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అందరూ బాధగా ఉన్నారు. ఎందుకంటే ఈ బాధను మేము ఓట్ల ద్వారా ప్రజలకు అందరు తెలియజేసి ఈ స్థానిక ఎలక్షన్లల్లో దాన్ని నిరూపిస్తామని ఈ సందర్భంగా ఈ టీవీ ఛానల్ ద్వారా ఇప్పటికే 2 సార్లు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో బెయిల్ వచ్చి తను బయటపడ్డటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం వ్యూహాత్మకంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పూర్తిగా వాదనలు విన్న తర్వాత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ కాజీపేట కోర్టులోనే ప్రస్తుతానికి ఇంకా ఉన్నారు. బయటకు తీసుకెళ్లడానికి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం లోపలికి వెళ్ళొచ్చినటువంటి ప్రస్తుతానికి జోగి రమేష్ గారు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇంకా పూర్తిగా ఏదైతే జడ్జిమెంట్ రాలేదో ఆ జడ్జి గారు ఇంకొక 30 to 45 మినిట్స్లో తుది తీర్పు ఇస్తారు. ఇప్పటికే ఇంకా రిమాండా, బెయిలా, జైలా అన్నది ఇంకా ఏం కన్ఫర్మేషన్ కాలేదు. ఏది ఏమైనా కూడా ఇది మాత్రం కుట్ర కేసు. ఎందుకంటే ఆయన మానసికంగా ఎమ్మెల్యే గారిని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 2,50,000 ఓట్లకు ఏదైతే నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తిని దాదాపు ఏదైతే ఒక రోజున్నర నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ కస్టడీలో ఉంచి కోర్టులో గంటలు ఏదైతే సుబేదార్ స్టేషన్లో ఒక హాఫ్ డే ఇదంతా చూస్తే ఏదైతే రేవంత్ సర్కార్లో కుట్రలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టిరని చెప్పేసి మనం పొద్దున్న నుంచి కూడా అనుకోవచ్చు. ఎంత దారుణమైనటువంటి విషయం అయితే అసలు ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి కేసు పెట్టినటువంటి వ్యక్తి కట్ట మనోజ్ రెడ్డి అంటేనే ఆయన 10 సంవత్సరాల గతంలోకి వెళ్తే దాదాపు 100 నుంచి 200 క్రిమినల్ కేసులు ఇలా ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి మనోజ్ రెడ్డి మీద ఇలా వరంగల్ జిల్లాలో నమోదైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పెద్ద ల్యాండ్ గ్యాబ్రేలు ఇతరత్ర దోపిడీదారుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమకారుల మీద కూడా దాడి చేసినటువంటి వ్యక్తి కట్ట మనోజ్ రెడ్డి. ఓ పక్క రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఆ ఊరికి ప్రామిస్ చేసిండు అని చెప్పేసి ఊరి గ్రామ ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఒక కుట్ర కోణంలో భాగంగా దాన్ని ఏదో రికార్డ్ చేసినామని ఫేక్ ఆడియోలు బయట పెడుతూ ఇలా ఎమ్మెల్యే గారిని బెయిలబుల్ సెక్షన్లు ఉన్నా కూడా ఏదైతే రాజకీయ ఏదైతే అధికార పార్టీ నాయకులు తలకి ఇలా బిఎన్ఎస్ ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఈరోజు రిమాండ్ చేయాలి. అది కూడా ఎంత కుట్రపూరితంగా అంటే సెలవు దినాలలో కనుక మన కోర్టుకు తీసుకొచ్చినట్లయితే శనివారం హాఫ్ డే ఉంటుంది, కోర్టు ఉండదు, ఆదివారం కూడా కోర్టు బంద్ ఉంటుంది, రిమాండ్ చేయొచ్చు, జైల్లో ఉండొచ్చు అని ఒక మానసిక శునకానందం ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి ఈరోజు శునకానందం పొందుతా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి విషయం అంటే ఈరోజు ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా నాన్ బెయిల్ కేసులు పెట్టడమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని ద్వారా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులుగా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక సాగవు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కేసీఆర్ సైనికులైన మాకు ఉద్యమాలు, ఈ కేసులు, బెయిల్లు, జైలు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీలాంటి వాళ్ళనే ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన వాళ్ళు మేము. మీరు ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా, లాఠీలతో కొట్టినా ఈ కాంగ్రెస్ పార్టీ మీద మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, సైనికులుగా మేము కొట్లాడుతాం, మీ మెడలు వంచుతాం. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలలో మీకు ఏదైతే చీత్కరాలు కూడా తప్పవు. భవిష్యత్తులో మరింత మీకు గుణపాఠం చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి అక్రమ కేసులు, కుట్ర కేసులు ఏం నిలువై ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు కౌశిక్ రెడ్డి గారి వైపు ఖచ్చితంగా ఉంటుంది. ఈ అక్రమ కేసే అని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలుస్తుంది అని చెప్పేసి కూడా మేము ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఒక ఫైనలైజ్ గా ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ మీరు ఇంకా ఆలస్యం అంటున్నారు. తీర్పు వెలువరించడానికి ఆలస్యమైందా లేకపోతే ఇక్కడ టైప్ చేయడానికి ఆలస్యం అవుతుందా? వాస్తవానికి 14 రోజుల రిమాండా, జైలా, బెయిలా అనేది ఇంకా కాలేదు. ఇంకా వాదనలు పూర్తయినాయి. జడ్జి గారు వచ్చేసి ఆ జడ్జిమెంట్ చేయడానికి ఇంకొక అర్థం గంట టైం పడుతుందని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ల ద్వారా ఇప్పుడు తెలియడం జరిగింది. ఇంకా రిమాండ్ అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. మేము ఇప్పటికి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు నిర్దోషిగా ఈరోజు ఏదైతే ఆయన పెట్టిన అక్రమ కేసు జడ్జి గారు కూడా బెయిల్ ఇస్తారని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలుగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి, తాజా సమాచారం అయితే ముందుగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ జైలా, బెయిల్ అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులే ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వాదోపవాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం మాత్రం వెలువరించాల్సింది. దాదాపు కన్ఫర్మ్ అయినట్టే ఒక సమాచారం అయితే అందింది. కానీ నిర్ణయం వెలువరించడంలోనే కొంత తాత్సారం జరుగుతుంది. కాబట్టి కొంత సమయం తీసుకున్న తర్వాత మరొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ తీర్పు వెలువరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ పూర్తి సమాచారం అయితే రావాల్సింది. మరొక అర్ధ గంటలో ఇక్కడ పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఖమ్మం జైలుకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పరకాల
చిరకాల జైలు కానీ ముందు తరలించే ప్రయత్నం అయితే చేశారని చెప్పారు. కానీ అక్కడ ఎట్లాంటి అంటే ఒక కూల్గానే ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ అన్ని ఏర్పాట్లు మాత్రం ఇటు ఖమ్మం వైపు జరుగుతున్నట్టుగా సమాచారం మాత్రం అందుతుంది. అంటే దీనికి సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ విధిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అయితే తెలిసింది. కాకపోతే జడ్జి గారు తీర్పు వెలువరించాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. మరొక హాఫ్ అన్ అవర్ లో తీర్పు వివరించేటువంటి పరిస్థితి కనిపించేటువంటి అవకాశం ఉంది. నందు రైట్ వెంకటరత్నం, ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ విషయం పూర్తిగా క్లియర్గా తెలిసిన తర్వాత మరొకసారి మనం తప్పకుండా చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి ఏం విధించబోతుంది కోర్టు? ఇది రిమాండా లేకపోతే ఏంటి, ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది అనేది మరికొద్ది సేపట్లో క్లియర్గా బయటకు తెలియబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ న్యాయమూర్తి కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా క్లియర్గా వాదనలు పూర్తయినప్పటికీ కూడా జడ్జిమెంట్ మాత్రం ఇంకా బయటికి రానట్లుగా తెలుస్తోంది. మరొక అరగంటలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం జైలుకి తరలించే అవకాశం ఉంది అంటూ కూడా మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది సెక్యూరిటీకి సంబంధించి. ఓవరాల్గా చూస్తే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఆయన అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయన పరామర్శించడానికి వెళ్తున్నాం, లేదంటే ఆయన యోగక్షేమాలు కనుక్కోవడానికి వెళ్తున్నాం అంటూ అక్కడ చేసినటువంటి హడావడి కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడడం, పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కోర్టులో వాదనల అనంతరం కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఏదో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారే తప్ప అంత అవసరం ఏమొచ్చింది, నిజంగా ఏదైనా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆయన రానన్నారా, కోఆపరేట్ చేయనన్నారా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఇప్పటికే కేసులు పెట్టారు, 30కి పైగా కేసులు పెట్టారు. కానీ ఎప్పుడు ఏమీ చేయలేకపోయారు, నిరూపించలేకపోయారు కాబట్టి ఆయన సురక్షితంగా బయటికి రాగలుగుతున్నారు. ఈ కేసు కూడా అలాగే కావాలని పెట్టి ఇదంతా కూడా కన్స్ట్రక్టెడ్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఈ ఆడియో లీక్లు అంటూ ఇవంటూ ఫేక్ ఆడియోలు ఇవన్నీ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు మనోజ్ రెడ్డి విషయం కూడా ఇప్పుడు మరొకసారి తెర మీదకి వస్తుంది. ఆయన గతంలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారు, అక్రమంగా మైనింగ్ చేశారు, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆయన్ని అడ్డు పెట్టుకొని కౌశిక్ రెడ్డిని ఎలాగోలా జైలుకు పంపిద్దాం, ఈయన మీద ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడదాం అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కు సంబంధించి రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దాని గురించి అడగడానికి వెళ్తే ఈ దొంగ కేసులు పెడుతున్నారు అంటూ కూడా విమర్శిస్తున్నారు. ఓవరాల్గా ఇది కక్ష సాధింపు చర్య అంటూ బీఆర్ఎస్ అంటుంటే మేము చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ అధికారులు తమ పని తాను చేసుకుపోతున్నారు. మరొక అరగంటలో దీనికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. నిజంగానే 14 రోజులు రిమాండా లేకపోతే ఏం యాక్షన్ ఉండబోతోంది అనే దానికి సంబంధించి ప్రాపర్ క్లారిటీ మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ, కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.